ముఖ్యమంత్రి గారు మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ధాన్యానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా ఉత్పత్తులు పెరిగాయి, రాబడి పెరిగింది. దానికి అనుకూలంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఎన్నికల ప్రణాళికలు ఏం చెప్పారు? 10 పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర మీద రాష్ట్రం అదనంగా 500 బోనస్ ఇస్తాము, ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నోడ్లే అన్నారు. సన్నోడ్లు కూడా అరవడ్లుగా మారిపోయింది. సన్న వడ్లకు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సపోర్టు మద్దతు ధర బోనస్ ఇవ్వడం లేదు. దాని కారణంగా రైతులు ఈ రోజు మరి ఒక దిక్కు వర్షాలు వస్తున్నట్టు వాతావరణం ప్రకటిస్తా ఉంది. మరి ఈ రోజు ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి 6 కాలం కష్టపడి అంగట్లో తెచ్చిపెట్టిన తర్వాత ఈ రోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 అదనపు భారం పడదు. బస్తాల నుంచి మొదలు పెడితే, బస్తాలు కుట్టేసేటువంటి స్థితుల నుంచి మొదలు పెడితే తెలంగాణలో మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు గాని, చెల్లిస్తున్నటువంటి డబ్బుకు వడ్డీ గాని, చెల్లించే డబ్బుకు రుణం గాని, మిల్లల్లో పెట్టేటువంటి నిల్వకు రెంట్ గాని, ఆ రకంగా ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉంది అనేక విషయాల్లో. ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. తమ చేతగాని తనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు.